ఇగో ఎర్రబెల్లి కాంగ్రెస్ లోకి గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం. ఆయన చేర్చుకోవద్దని పలువురు నేతల ఒత్తిడి. కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు అంటూ ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడో గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని చాలా దారుణంగా లిటరల్ గా లైవ్ లో దొరకబట్టించిన వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి క్షమిస్తాడా అని అనుకుంటే నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ ఈయన చంద్రబాబు దగ్గరికి పోయి పైరవి చేయించుకున్నాడేమో అని నాకు డౌట్. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈయన బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు వాస్తవంగా. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నేను బీజేపీ నాయకులు వెళ్ళి కలిసినప్పుడు నాకు రావడానికి నేను సిద్ధంగానే ఉన్నా, కానీ ఇప్పుడు వచ్చిన నేను ఏం చేస్తా అనే క్వశ్చన్ ఏసీ అవసరం లేదు, మీరు వరంగల్లో ఇది పాలకుర్తి వరకు నేను బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయమని చెప్తా అని చెప్పేసి ఈరోజు ఒప్పందం చేసుకున్నటువంటి దొంగ ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో తీసుకుంటారా అంటే నాకు డౌటే వాస్తవం చెప్పాలంటే. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేరికకు సీఎం రేవంత్ ఓకే చెప్పారా? బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా అంటే అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి మధ్య ఓటుకు నోటు కేసు సమయంలో విభేదాలు తలెత్తాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరి 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదివేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యంలో ఉండగా కీలక నేతలు తలోదారి చూసుకున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే అదనుగా బీఆర్ఎస్ లోని కీలక నేతలు చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తొలుత 2 మంత్రులతో పాటు 5-6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపిన సీఎం రేవంత్ వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల శేషంగాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరటమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు. అలాంటి దయాకర్ రావును పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేయవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఎర్రబెల్లి చేరిక విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. సో అక్కడ ఒకవేళ ఈయన వస్తే ఆల్రెడీ కడియం శ్రీహరి రాకతోటి కొండా సురేఖను ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రస్థానం మనం చూసిన వాస్తవంగా. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ వస్తే ఇక కొండా ఫ్యామిలీకి చాలా పెద్ద దెబ్బ అక్కడ వరంగల్లో అయిపోయినట్టే. అయితే రేవంత్ రెడ్డి ఈయన చేర్చుకుంటాడైతే నేనైతే నమ్మను వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి జీవితంలో ఇక ఈయన చేసినటువంటి మోసం నాకు తెలిసి ఎవరు చేసి ఉంటారు వాస్తవంగా 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో అలాంటి మోసకారిని, అలాంటి ఒక నీతిమాలిన రాజకీయ నాయకుడిని రేవంత్ రెడ్డి చేర్చుకుంటాడా అంటే అనుమానమే. సో దీనిలో మరి చంద్రబాబు ప్రమేయం ఉందా ఏమన్నా అనేది కూడా ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం అయితే. ఇక్కడ ఇంకొక అంశం ఉందన్న, పక్కనే రేవంత్ కూడా చెక్కు పెట్టాలని చూసే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయన పక్కనే ఉన్నారు. ఆయన దరిద్రమో ఆయన అదృష్టమో తెలియదు కానీ ఆ పక్కనే ఖమ్మం జిల్లా పూర్తి ఖమ్మం జిల్లా. ఆ ఖమ్మం జిల్లా ఒక్కటి చాలు పాపం రేవంత్ రెడ్డిని అన్ని రకాల ఇబ్బందులు చేయడానికి. ఆల్రెడీ అది ఖమ్మం జిల్లా అనేది కుక్కలు ఇంపిన విస్తరైపోయింది. ఆ 3 మంత్రులు అంటే 2 మంత్రులు, ఆ 3 మంత్రులు ఉన్నారు కదా, ఆ 3 మంత్రులు చెరో వాళ్ళ వ్యవహార శైలి ఒక్కొక్కరు అన్నట్టు 3 సీఎంలు ఖమ్మం 3 సీఎంలు పొంగులేశ్వరరావు సీఎమే, బట్టి సీఎమే, తుమ్మల కూడా ఒక చోట సీఎమే. వీళ్ళందరూ కలిసి ఒకరేమో ఖమ్మ, ఒకరేమో రెడ్డి, ఒకరేమో మాల. సో ఈ 3 కమ్యూనిటీలు అంతా కూడా ఈరోజు అంటే ఆడ పాపం డిప్యూటీ సీఎం బట్టినైతే వీళ్ళిద్దరు ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతా ఉన్నారు. సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో అక్కడ సీనియర్ నాయకుడు కాబట్టి కొంత ఆయనకు నమ్మే క్యాడర్ ఉంటుంది కాబట్టి ఆయన కొంత సర్వైవ్ కావాల్సింది తప్ప వేరే వాళ్ళైతే తట్టుకోలేకపోతుండే వాస్తవంగా. బట్టి కాబట్టి తట్టుకుంటుండు. ఘోరం అన్న ఎన్ని చెప్పుకున్నా కానీ నాకు తెలిసి ఆ రేవంత్ రెడ్డి మీద తీసుకొస్తున్నటువంటి ప్రెజర్ కి వాళ్ళే కారణమేమో అని నా డౌట్ కనిపిస్తాయి. ఇగో ఎర్రబెల్లిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు కీలక నేతలే ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇక అయిపోయా నిన్న మీటింగ్ పెట్టి చెప్పిండట ఈయన ఏమని నేను పోతే కాంగ్రెస్ కానీ పోతాడు ఆయన ఖచ్చితంగా పార్టీ మారే ఉద్దేశం ఉన్నది, కానీ అవసరం బలంగా ఉన్నది. బీజేపీ పోతాడా లేకపోతే కాంగ్రెస్ లో పోతాడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. వాస్తవం ఘోరమైన అవసరం ఉన్నది ఇప్పుడు ఆయనకి. నాకు తెలిసి ఆ ఓటుకు నోటు తర్వాత అంటే ఇప్పుడు రానటువంటి రోజుల్లో ఆ ఓటుకు నోటు కేసు దాన్ని కక్ష తీసుకునే పనిలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని చాలా భాగంగా ఎర్రబెల్లి దయాకర్ ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు. ఆ భయంతో కాంగ్రెస్ రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇగో
ఎర్రబెల్లి కాంగ్రెస్ లోకి గతాన్ని మరిచి కలిసి పనిచేద్దామని కబురు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం. ఆయన చేర్చుకోవద్దని పలువురు నేతల ఒత్తిడి. కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు అంటూ ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎవరైతే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నాడో గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని చాలా దారుణంగా లిటరల్ గా లైవ్ లో దొరకబట్టించిన వ్యక్తి ఎర్రబెల్లి దయాకర్ రావు. అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి క్షమిస్తాడా అని అనుకుంటే నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ ఈయన చంద్రబాబు దగ్గరికి పోయి పైరవి చేయించుకున్నాడేమో అని నాకు డౌటు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈయన బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు వాస్తవంగా. పార్లమెంట్ ఎన్నికలకు ముందు నేను బీజేపీ నాయకులు వెళ్ళి కలిసినప్పుడు నాకు రావడానికి నేను సిద్ధంగానే ఉన్నా, కానీ ఇప్పుడు వచ్చిన నేను ఏం చేస్తా అనే క్వశ్చన్ ఈయన ఏసీ అవసరం లేదు, మీరు వరంగల్లో పాలకుర్తి వరకు నేను బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయమని చెప్తా అని చెప్పేసి ఈరోజు ఒప్పందం చేసుకున్నటువంటి దొంగ ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు ఈయన కాంగ్రెస్ లో తీసుకుంటారా అంటే నాకు డౌటే వాస్తవం చెప్పాలంటే. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు చేరికకు సీఎం రేవంత్ ఓకే చెప్పారా? బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు గతాన్ని మరిచి అంగీకరించారా అంటే అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీలో కలిసి పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ రెడ్డి మధ్య ఓటుకు నోటు కేసు సమయంలో విభేదాలు తలెత్తాయి. నాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎర్రబెల్లి టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరి 5 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాష్ట్రాన్ని కుదివేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి ప్రమేయం ఉందనే ప్రచారం జరిగింది. ఇక వరుస ఓటములతో బీఆర్ఎస్ క్యాడర్ నైరాశ్యంలో ఉండగా కీలక నేతలు తలోదారి చూసుకున్నారు. ఈ కాంగ్రెస్ కూడా ఇదే అదనుగా బీఆర్ఎస్ లోని కీలక నేతలు చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో తొలుత 2 మంత్రులతో పాటు 5-6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఎర్రబెల్లి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరిపినా సీఎం రేవంత్ వ్యతిరేకించారని సమాచారం. ఇటీవల స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరటమే కాకుండా తన కూతురు కడియం కావ్యను వరంగల్ ఎంపీగా గెలిపించుకున్నారు. కడియం పార్టీని వీడడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా నిలిచారు. అలాంటి దయాకర్ రావును పార్టీలో చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేయవచ్చన్న ఆలోచనతో కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఎర్రబెల్లి చేరిక విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది. సో అక్కడ ఒకవేళ ఈయన వస్తే ఆల్రెడీ కడియం శ్రీహరి రాకతోటి కొండా సురేఖను ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రస్థానం మనం చూసిన వాస్తవంగా. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ వస్తే ఇక కొండా ఫ్యామిలీకి చాలా పెద్ద దెబ్బ అక్కడ వరంగల్లో అయిపోయినట్టే. అయితే రేవంత్ రెడ్డి ఈయన చేర్చుకుంటాడైతే నేనైతే నమ్మను వాస్తవం. ఎందుకంటే రేవంత్ రెడ్డి జీవితంలో ఇక ఈయన చేసినటువంటి మోసం నాకు తెలిసి ఎవరు చేసి ఉంటారు వాస్తవంగా 100% దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో అలాంటి మోసకారిని అలాంటి ఒక నీతిమాలిన రాజకీయ నాయకుడిని రేవంత్ రెడ్డి చేర్చుకుంటాడా అంటే అనుమానమే. సో దీనిలో మరి చంద్రబాబు ప్రమేయం ఉందా ఏమన్నా అనేది కూడా ఒక ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉందన్న. పక్కనే